బలమైన కుటుంబ బంధాలు కలిగి ఉన్న యానిమల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాపై ఎందుకు సీరియస్ అయ్యారో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో అయ్యే వరకు మీరు ఒకటే మాట అంటారు. ఓకే ఓకే యానిమల్స్ లో చాలా జంతువుల్లో చాలా స్ట్రాంగ్ పేరెంటల్ ఇన్స్టింక్ట్స్ కలిగి ఉంటాయి. అవి తన ఫ్యామిలీ పిల్లల్ని కాపాడుకోవడానికి మోటివేట్ చేస్తూ ఉంటాయి. గొరిల్లాస్ కొహెసివ్ ఫ్యామిలీ గ్రూప్స్ ని ఏర్పరుస్తాయి. ఆ ఫ్యామిలీని డామినెంట్ సిల్వర్ బ్యాక్ మేల్ లీడ్ చేస్తాడు. అంటే ఫ్యామిలీని కాపాడుకుంటాడు. ఈ గ్రూప్స్ లో ఆడవాళ్లు అలాగే వారి పిల్లలు ఉంటారు. ఈ సిల్వర్ బ్యాక్ మేల్ దృఢమైన కుటుంబ బంధాలను పెంపొందించడం ద్వారా రక్షణ మరియు పోషణ పాత్రలు పోషిస్తుంది. చింపాంజీ సెమీ సోషల్ యానిమల్స్. వీటి ఫ్యామిలీ బంధాలు చాలా క్రూషియల్ గా ఉంటాయి. అలాగే అవి గ్రూమింగ్ అంటే వస్త్రధారణ, ఫుడ్ ని షేర్ చేసుకోవడం లాంటి బిహేవియర్స్ కలిగి ఉంటుంది. వోల్వ్స్ తోడేళ్లు ప్యాక్స్ అని పిలువబడే వాటి యూనిట్స్ తో విడదీయని బంధాలకు ప్రసిద్ధి చెందాయి. ఇవి క్రమానుగత స్ట్రక్చర్ ని ఫాలో అవుతుంది. అలాగే వాటి భూభాగాన్ని రక్షించుకుంటుంది. ఎలిఫాంట్స్ ఏనుగులు భారీ జాతులు తమ గుంపు కోసం కాన్షియస్ ఇన్స్టింక్ట్స్ కలిగి ఉంటుంది. అవి వాటి ఫ్యామిలీ గ్రూప్స్ తో కలిసి జీవిస్తుంటాయి. అలాగే ఒకరికొకరు సపోర్ట్ కూడా చేసుకుంటాయి. డాల్ఫిన్స్ స్ట్రాంగ్ సోషల్ బాండ్స్ తో పాండ్స్ లో జీవిస్తుంటాయి. అవి స్ట్రాంగ్ బాండ్స్ కి ప్రసిద్ధి. ఎందుకు అంటే వాటి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ హంటింగ్ లో కోఆపరేషన్ చేయడం వల్ల. ఆర్కాస్ ని కిల్లర్ వేల్స్ అని కూడా అంటారు. ఇవి పెద్ద వయసులో ఉన్న ఆడపిల్లలచే నాయకత్వం వహించబడే మ్యాట్రిలినియర్ గ్రూప్స్ తో కలిసి జీవిస్తాయి. లయన్స్ కింగ్ ఆఫ్ జంగల్. ఇవి కూడా స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండ్స్ ని కలిగి ఉంటాయి. ఫీమేల్ లయన్స్ పిల్లలకు ఎలా వేటాడలో ట్రైనింగ్ ఇస్తుంది. మేల్ లయన్స్ భూభాగాన్ని కాపాడుకోవడంలో సహకరిస్తారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు మీడియాపై సీరియస్ అనే విషయం అందరికీ తెలిసిందే. తనపై లేనిపోనివి రాస్తే తాట తీస్తాను అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా సినీ పాత్రికేయుడిపై దిల్ రాజు చాలా సీరియస్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పిచ్చిగా రాస్తే వదిలిపెట్ట, నువ్వు గుర్తు పెట్టుకోండి ఏమనుకుంటున్నావు అంటూ ఆయన చాలా సీరియస్ గా మాట్లాడారు. తనని ఆపడానికి ప్రయత్నించిన మరో వ్యక్తిపై కూడా దిల్ రాజు సీరియస్ అయ్యారు.